సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ విల్సన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మనమైతే యాజ్ యూజువల్ సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం. కానీ ఈసారి ఏంటంటే పీక్లో చాలా మంది దిగుతున్నారు. సో లిటరల్లీ ఈజీగా ఒక 20-30 మంది ఉంటారేమో, మేబీ 20 మంది అయితే ఈజీగా ఉండొచ్చు స్కానర్లో చూసిన దాని ప్రకారం. మళ్ళీ రివైవ్ అయ్యి వస్తూ ఉంటారు కదా. సో ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఇక్కడ ఎవరు దిగలేదు అనుకుంటా. ఇక్కడ ఎవరు ఉన్నాడు. సో ప్రజెంట్ వీడికైతే ఒక స్ట్రోక్ ఇద్దాం. వీడైతే నాకు చాలా డ్యామేజ్ కొట్టేశాడు. బ్లడ్ తక్కువ ఉంది. అమ్మయ్య అమ్మో నాయన 11 HP బతికిసామంట. ఫస్ట్ అర్జెంట్గా ఈ లెవెల్ నా దరిద్రానికి ఎవ్వడు వెనకాల నుంచి పై నుంచి కొట్టకపోతే చాలు, అదొకటే కోరుకుంటున్నా. వెనకాలే ఉన్నారు. సో అందుకే వాల్ వేస్తా. వెనకాల సిమెంటెడ్ సైడ్ ఫైరింగ్ వచ్చింది మ్యాప్లో చూసినప్పుడు. సో సేఫ్ సైడ్కి వాల్ అయితే వేసేసుకున్నా. నా దగ్గర ఒక్క వాల్ కూడా వాడేసా. ముందు రిపేర్ కిట్ వేసుకుందాం. హోప్ఫుల్లీ ఈ ఫైట్ సర్వైవ్ అయ్యి ఇక్కడ పీక్లో ఉంటే నాకు తెలిసి ఈజీగా ఒక 10-15 కిల్లులు తీయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే 10-15 కిల్లు ఓన్లీ పీక్లో కొట్టడం అంటే అది చాలా వరకు కష్టమే. అండ్ లక్ ఉండాలి, అన్నీ సహకరించాలి. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. కానీ ఇక్కడైతే స్కానర్ అయితే వేస్తే స్కానర్లో చూడు ఎక్కడెక్కడో ఎవరెవరినో చూపిస్తుంది. ఇటు సైడ్ అయితే ఎవరో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. అరే ఇడెవడో నా ముందే ఉన్నాడు. అబ్బా కరెక్ట్ టైంలో వెళ్ళిపోయాడు. అప్పటివరకు ఇక్కడ చెట్టు వెనకాల ఉన్నాడు. సో లాంగ్ లోడ్కి అరే అన్ని కొట్టాం కదా అయినా కానీ పడలేదాడు. నా వెనకాల ఎవడో వస్తున్నాడు. ఫుడ్ స్టెప్స్, అందుకే ఇయర్ ఫోన్స్ వాడాలి. అది చూడు. అరే 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 హెడ్ ఒరే కూర్చున్నోడికి హెడ్ పడలేదు డార్లింగ్. నిజంగా క్రింజ్. అసలు వుడ్ పెక్కర్ మరి దారుణంగా వాడుతున్నా ఏంటో మరి. మ్యాచ్ అంతా వుడ్ పెక్కరే వాడతా. హెడ్లు కొట్టాల్సిందే. అబ్బా ఈడెవడరా నాయన తిన్నాడు గుర్రకి అలాగా. మొత్తానికి వీడిని కూడా ఫినిష్ చేస్తాం. ఇంకా ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఎవడో షార్ట్కి రష్ చేస్తున్నట్టున్నాడు. నాకైతే అదే భయం అవుతుంది. అది కూడా వచ్చాడు. అందుకే సౌండ్లు విన్నా కదా. ఇది చిన్న బొక్కుంచా బొక్కలో నుంచి రావడానికి ట్రై చేస్తే హెడ్లు కొట్టేద్దాం. అరే వచ్చేస్తున్నాడు. అరే ఆడ పైకి ఎగిరేసాడు డార్లింగ్. అబ్బా మిస్ అయిపోయింది. ఫస్ట్ బయటికి వెళ్ళిపోవాలి. అక్కడ ఇద్దరు వచ్చేసారు. వీడిని కొడదాం. అరే వీడికి హెడ్లు పడట్లేదు. ఆడికి దాంట్లో ఉన్నాడు కదా గ్రీన్, దాంట్లో హెల్త్ వస్తూనే ఉంది. సరే ఒకనైతే నాక్ చేసాం. చిన్న ఐక్యూ వాడదాం, నేడేద్దాం. ఆడ రివైవ్కి వెళ్ళినా కిల్ వస్తుంది. అండ్ వాడు కూడా నాక్ అయిపోతాడు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ డ్యామేజ్ అయితే కొట్టాం కదా. సో అనుకున్నట్టే వాడు కూడా నాక్ అయిపోయాడు. మొత్తానికి కిల్లులు తీసుకోవాలి వెళ్ళి, లేదంటే అసలే చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు కిల్లులు దొబ్బేస్తారు. నా వెనకాల ఎవరు లేరు అనుకుంటా. నా లక్ అనుకోవాలి ఇది కొంచెం. ఎందుకంటే వెనకాల నుంచి ఎవడని కొట్టుంటే ఈజీగా అయిపోయేవాడిని. అండ్ డార్లింగ్ నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా మీకోసం. మీకు రీల్స్ పెడుతున్నా, ఇన్స్టాలో గ్రో చేయడానికి ట్రై చేస్తున్నా, యూట్యూబ్లో గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకోసం ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకుంటున్నా. సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి అంతే. మాకు వ్యూస్ వస్తున్నాయి మీ సైడ్ నుంచి, కానీ ఫాలో అయితే కొట్టట్లేదు, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. సో ఇంకా ఎవరైనా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడికైతే యూఎంపీతో ఇచ్చేసాం స్ట్రోక్. మన దగ్గర యూఎంపీ ఉంటే మనం షార్ట్ రేంజ్ ఫైట్ 99% గెలిచేసినట్టే. మన ఓల్డ్ సబ్స్క్రైబర్కి తెలుస్తుంది ఇదంతా. మ్యాక్సిమం మన దగ్గర మన చేతిలో యూఎంపీ ఉందంటే ఏదో ఒకలా కొట్టేస్తాం. అది ఎలా అయినా కొట్టేస్తాం. వాడి దగ్గర M10 ఉన్నా ఏదున్నా అనవసరం. మ్యాక్సిమం 99% బ్యాటిల్స్ గెలిచేస్తాం. పైన ఎవడో ఉన్నట్టున్నాడు. వాడికి స్కోప్ వేస్తే ఆడేమో ఏమవ్వట్లేదు. మొత్తానికి సూపర్ మీడియా ఏరుకొని మొత్తం పీక్ లోపలికి వచ్చాయి. ఈడెవడో మళ్ళీ వెళ్తున్నాడు రైట్కి. అరే ఈ నిందాకే కొట్టా కదా. ఈ రౌండ్ వాళ్ళకి వస్తే కొడతా అన్న కదా ఆడే ఈడు. అరే నరుకుడు మళ్ళీ ఒరే ఎన్నిసార్లు రా. ఇందాక పాపం ప్లెయిన్ తిన్నాడు, ఇప్పుడు అంతే వంటర్ తిన్నాడు. ఈడు వాడు ఒకటే టీమేమా. ఇందాక కూడా అంతే సేమ్ ఒకటే టీం అనుకుంటా. మళ్ళీ రివైవ్ ఇచ్చారు. అయినా వీడియో మీద కూడా లింక్ నేను ఇక్కడుంటే అక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. అమ్మాయి ఇప్పుడు చూసినట్టున్నాడు. మళ్ళీ వచ్చాడు. వీడికి వన్ ట్యాప్ ట్రై చేద్దామంటే బాధేశాడు. ఫస్ట్ అయితే హీల్ అవుదాం. ఇక్కడ ఆగుదాం, హీల్ అవుదాం. వాడైతే అటు తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. టచ్ కూడా వాడేశాడు. ఇప్పుడు మనం మొక్కన ముందుకు వచ్చేస్తాను నాకు తెలిసి. అనుకున్నారా అందుకే రా నేను ఇయర్ ఫోన్స్ వాడతాను రా. అసలే మామూలుగా కాదు. యాపిల్ ఎయిర్పాడ్స్ మామూలుగా ఉండదు. పోన్లే డార్లింగ్ ఏదో ఒకటి. మొత్తానికి అయితే ఏదో ఒకలాగా ఒక 8 కిల్లు అయితే కొట్టాం. ఇంకా పీక్ క్లియర్ అని అయితే అనుకుంటున్నా. సో చూద్దాం. మొత్తానికి వెస్ట్ హెల్మెట్ అయితే కొనుక్కున్నా. చూద్దాం ఇంకెవడన్నా ఈడెవడో ఇక్కడే ఉన్నాడంట. నేను స్ట్రైట్కి వెళ్తున్నా. హెడ్ కొట్టలేకపోయాడు పాపం. కొరియన్ క్యారెక్టర్. అమ్మయ్య ఆడికైతే ఒక స్ట్రోక్ ఇచ్చాం. మనం వుడ్ పెక్కర్ కొంచెం గ్యాప్ వచ్చింది అంతే, లేదంటే ఇచ్చేస్తాం. అరే ఎవడరా ఆగరా ఎందుకురా అలాగా. వీడిని కిల్ తీసుకుంటే కొట్టేస్తున్నాడు. అదేమంటరా. వీడికి ల్యాండ్ మైన్లో పెడదాం. ఇటు సైడ్ వస్తున్నాడు. కానీ ఇటు సైడ్ వచ్చినాడు లోపల రాలేదేంటి డార్లింగ్. ఫుడ్ స్టెప్స్ అయితే ఇటు వచ్చాయి కానీ ఆడు ఎటు వెళ్ళాడో అర్థం కావట్లే. అరే అసలు అలా ఎలా మాయమైపోయాడు రా. ఇటు వరకు ఫుడ్ స్టెప్స్ వచ్చాయి. ఇటు సైడ్ కానీ మళ్ళీ కనిపించట్లేదు. ఇటు సైడ్ ఉన్నాడేమో అని చూద్దాం అనుకుంటే రివైవ్ పాయింట్లో ఉన్నట్టున్నాడు. ఆడు చూడు అసలు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. టచ్ చేయాలి వాడాడేమో మేబీ. మరి ఇక్కడ నుంచి వాడిని కొట్టాలంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి. ఈ బాడీలు కొట్టాలని చంపలేము. అటు సైడ్ కవర్ తీసుకుంటాడు. వాడు ఒక్కడి కోసం అక్కడ దాకా వెళ్ళే ఓపిక లేదు. కానీ మనం భీమ్ శక్తికి వెళ్దాం అంటే మళ్ళీ ఉరి ఎన్నిసార్లు కొట్టాలరా నిన్ను. ఇప్పటికి 2 సార్లు కొట్టా. వీడితో పాటు ఆ నరుటో ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఈడే అనుకుంటా అక్కడ రివైవ్ ఇచ్చింది వీళ్ళ టీమ్మేటే అనుకుంటా. ఈ నరుటో కూడా వస్తాడు. ఆగు ఎక్కడి నుంచో వస్తాడు. ఆ నరుటో బండిలు కూడా తీసుకున్నాడు. వీళ్ళ టీమ్మేటే అదిగో వచ్చాడు అనుకున్నా. ఇంకా రాలేదేంద్రా అనుకుంటున్నా. వీడికి స్ట్రోక్ ఇద్దాం ఆగు. వుడ్ పెక్కర్తో ఈ పడేటట్లేదు కానీ మనం యూఎంపీతో కొట్టేద్దాం. వీడికి ఎన్నిసార్లు పడతావు రా నాయన. నీ టీం కన్నా సిగ్గుండాలి, నీకేం సిగ్గుండాలి. అరే వీడి ప్లేయర్ వచ్చాడు. అరే అటు దింపేసాడు డార్లింగ్. ఇప్పుడు పై నుంచి కూడా వచ్చేస్తాడు. ఈ చెత్తలో మేజ్ అసలు పై. అరే దూకకరా లోపలికి ప్లీజ్ రా. ఒరే తోసాడు డార్లింగ్. ఇప్పుడు దీనిలోంచి బయటకు వస్తాను రానా. ఈ వాల్ వాళ్ళకి కొడితే తెస్తుంది. ఇరుక్కుపోతే మాత్రం ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. అమ్మాయి ఇరుక్కోలేదులే. బయటకైతే వచ్చావు. వాడు ఇక్కడి నుంచి పారిపోయాడు డార్లింగ్. ఫుడ్ స్టెప్స్ అయితే వెనకాలకి వెళ్ళిపోయినట్టు వచ్చింది పీక్ బిల్డింగ్లోకి. మేబీ ఆడు మళ్ళీ రివైవ్ చేయడానికి వెళ్ళినట్టున్నాడు.
ఓ 400 కాయిన్లు వచ్చుంటాయి కదా, ఎల్లుంటాడు రివైవ్ ఇవ్వడానికి. ఏముంది ఇంకా ఫస్ట్ జోన్ కూడా అవ్వలేదు కదా. అదిగో రివైవ్ ఇచ్చేసి వచ్చేస్తున్నాడు మాయా. రివైవ్ ఇచ్చుంటాడు, 100% లోపలికి వెళ్ళింది. తిన్నాడు స్ట్రోక్. ఇడు పక్కా రివైవ్ ఇచ్చుంటాడు. అందుకే తెలివితేటలు వాడాలి మనం. గాల్లోకి చూద్దాం. ఆడి సిగ్గు లేకుండా ఇక్కడే తిరుగుతారు వాళ్ళ టీమ్మేట్ వాళ్ళు. అదిగో సిగ్గు లేదు ఆడికి, ఆ నరుటోడే అనుకుంటా వాడు. రే ఎన్నిసార్లు అసలు పంతానికి పోతున్నట్టున్నాడు. ఇటు స్ట్రోక్ ఇద్దాం. అబ్బా బాబా 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 ప్లెయిన్ రెడ్ పాపం అసలు. ఒరే ఆడికి నాకైతే లాలిమోట్ వేయాలనిపించింది, కానీ ఎందుకులే, ఆడు మనిషే కదా, మనం మళ్ళీ లాలిమోట్ ఎందుకు సాగు కొడతారు మళ్ళీ నన్ను కామెంట్లో. లాలిమోట్ వెళ్ళి అరే ఇక్కడ రివైవ్ ఇచ్చేసుకున్నాడా. ఒరే అక్కడ నా ల్యాండ్ మ్యాన్ వెళ్ళిందంట. ఇదేనా నాయన ఎంతమంది రా ఈ పీక్లో. ఇప్పుడు వీళ్ళు రివైవ్ ఇచ్చుకున్నారా లేదంటే ఈడు నా కిల్లు దొబ్బేశారా? వీళ్ళు ఇద్దరు ఉండాలి మరి. ఈడు ఒక్కడే కనిపించాడు. ఇంకోటి వీళ్ళు టీమ్మేట్ని కొడుతున్నా, ఆడు ఎటు పారిపోయాడు తెలియదు, ఆడు ఏమైపోయాడో కూడా అర్థం కావట్లేదు. సో ఈ నాక్ కిల్ అయితే తీసుకున్నాం. అదైతే ల్యాండ్ మైన్కి నాక్ అయిపోయాడు పాపమాడు. ఇందాకప్పుడు వేరే వాడి కోసం 2 ల్యాండ్ మైన్లు పెట్టా కదా, అదైతే ఇప్పుడు యూజ్ అయింది. అసలు ఈ పీక్ నుంచి బయటికి వెళ్ళి వేరే ప్లేస్కి మూవ్ అవుదాం అంటే అసలు నన్ను మూవ్ అవ్వనియట్లేదు. నిమిషానికి ఒక ఎనిమిది వస్తున్నాడు కళ్ళ ముందుకి, 2-3 వచ్చేస్తున్నారు. 14 కిల్లు కొట్టాడాలి. నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ఎప్పుడు కొట్టలే. ఓన్లీ పీక్లో హైయెస్టే 11 కిల్లు అనుకుంటా. ఇప్పటిదాకా ఎప్పుడు ఇన్ని కిల్లు కొట్టలే. ఇంకెన్ని కిల్లు కొడతాను ఈ పీక్లో నాకు తెలియదు. ఆల్మోస్ట్ జోన్ కూడా వచ్చేసే టైం అయింది. సెకండ్ జోన్ స్ట్రింక్ అవుతుంది. ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. వాడు ఎవడో లెఫ్ట్ నుంచి, అందుకే ఇలా కూర్చొని వచ్చా. చూసారా డిటే వచ్చాడు. ఫుడ్ స్టెప్స్ కొంచెం అడ్వాంటేజ్ డార్లింగ్. ఎప్పుడైనా ఇయర్ ఫోన్స్ ఉండడం చాలా అడ్వాంటేజ్. 1v4లో ఈడికి బుర్రకైతే ఇచ్చేసాం. తెలుసు కదా యూఎంపీ అంటే ఏజెంట్, ఏజెంట్ అంటే యూఎంపీ, మామూలుగా ఉండదు. అండ్ మొత్తానికి ఈ కిల్తో 15 కిల్స్ అయితే చేస్తాం. వన్ ఆఫ్ మై రికార్డ్స్ అని చెప్పాలి. అంటే టోటల్ 15 కిల్స్ కాదు, ఓన్లీ పీక్లో కూర్చొని లైక్ ఇక్కడ పీక్లో దిగి పీక్లోనే 15 కిల్లు కొట్టడం ఫస్ట్ టైం. సో పీక్ నుంచి మూవ్ అవుతున్నా. ఇక్కడ ఎవడో డ్రాప్ ఏరుతున్నాడు. వీడికైతే స్ట్రోక్ ఇచ్చేద్దాం. అరే పారిపోతున్నాడు. వీడికి నేను వచ్చాను ఎలా తెలుసు అసలు. అరే పడనే పడట్లేదు డార్లింగ్ అసలు. అమ్మయ్య పడింది. ఒరే ఉడ్పెక్కర్ ఏంద్రా అంత రీకాల్ అయిపోతుంది. ఆయన కస్టమైజ్డ్ కొత్తగా పెట్టా, మార్చా, అందువల్ల ఏమో అనుకుంటున్నా. చూద్దాం మెల్లగా మాడిఫై చేస్తే ఇంకా బాగా పడుతుంది. ఆ ల్యాండ్ మైన్కి మళ్ళీ 60 డ్యామేజ్ పడింది. అంటే ఇంకా పీక్లో ఉన్నారు డార్లింగ్. అర్థం చేసుకో ఎంతమంది ఉన్నారో. ఇంకా పీక్లో ఉన్నారంట. సో పీక్ అయితే మూవ్ అవుదాం. ముందైతే ఇక్కడ లెవెల్ 4 వెస్ట్ ఏరుదాం. అందుకే ఈ థర్డ్ డ్రాప్ అయితే చేస్తున్నాం. ఒక్కడుంటే ఎంత మెల్లగా అవుతుంది అంటే ఇది లాంచ్ ప్యాడ్ ఎప్పటికన్నా యూజ్ అవుతుంది అని చెప్పి లాంచ్ ప్యాడ్ తీసుకొని డ్రాప్ అయితే వేసాడు డార్లింగ్, చిన్న డ్రాప్. కానీ అది ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది, వేస్ట్ అది. ఇక్కడైతే మనకు లెవెల్ 4 వెస్ట్ కావాలి అంతే, ఇంకేమొద్దు. కాకపోతే నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాడు డార్లింగ్. అసలు నాకు అర్థం కాదు. చాలామంది ఎవరో నీకు కొంతమంది ఇన్స్టాలో కూడా కమెంట్ చేయడం చూసా, అన్న నీ యూట్యూబ్ ఛానల్ ఎవరో ఫేక్గా వీడియోలు పెట్టేస్తున్నారు, నీ కొత్త ఛానల్ నీ పేరు పెట్టుకుని ఎవరో కొత్తగా వీడియోలు పెడుతున్నారు అంటున్నారు. ఒరే నీకు నా వాయిస్ కూడా గుర్తులేదారా? ఒరే నేనేరా నాయన, నా బండిలు, నా వాయిస్, నా అకౌంట్, నా గేమ్ ప్లే నీకు అర్థం కావట్లేదారా? ఎవడో కొత్తోడు పెడుతున్నాడు అంటే వేరా నేనేరా. వాడు చూస్తే నన్ను సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, ఫాలో చేయట్లేదు. ఒరే దయచేసి నమ్మండి రా, నేనేరా నాయన. ఏంద్రా మీరు ఇలా ఉన్నారు? ఇక్కడైతే ఒక టీం తగిలింది పీక్లో. ముందు అర్జెంట్ పారిపోదాం. ఒరే వాడు బాధేస్తున్నాడు. ఇది లేపే టైం కూడా ఇవ్వలేదు. నా దరిద్రం చూడు. వీళ్ళు బాధేస్తున్నారు. వీళ్ళు టీం ఉంది 4. అసలు రిస్క్ చేయొద్దు. ఫస్ట్ కిందకి వెళ్ళిపోదాం. అసలు అక్కడ ఉంటే కింద నుంచి ఒకడు, పైనుంచి ఒకడు జోన్ వచ్చేస్తుంది కదా, కాపు కాసే వాళ్ళు ఉంటారు. అనవసరంగా అయిపోతాం. ఇడెవడో ఇటు వెళ్ళిపోతున్నాడు. ఈయన కొడదాం ఆగు. ఒరే అమ్మా స్నైపర్ బుల్లెట్ మిస్. పక్క నుంచి తెల్ల బుల్లెట్ వెళ్ళింది చూసారు రాకెట్ లాగా. ఒరే ఉడ్పేకర్ పడదా? ఇంకా అవ్వదేమో నా వల్ల. ఇంక ఉడ్పేకర్ పడదేమో ఇంకా. ఏమో డార్లింగ్ ఈ కొత్త కస్టమైజ్డ్ కొంచెం పెట్టాక కొత్తదంటే ఇంక ఈడికి కూడా పడట్లేదు. ఒరే ఏరా ఇంకా యూఎంపీతో కొట్టుకోడే. ఒరే యూఎంపీ కూడా పడట్లేదు నాయనా. సో అమ్మయ్య పడిపోయింది. అమ్మో కొంతసేపు అయితే ఇంకా అన్ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నా. కానీ ఏ మాటగా మాట నేను పెద్ద సాటిస్ఫైడ్ ఏం కాదు. కిల్ ఎక్కువే కొట్టా. 16 కిల్స్ అంటే ఓకే, మెల్లగా 20+ కిల్స్ ఈజీ కొట్టేచ్చు బుయ్యా కొడితే. కాకపోతే సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదంటే ఉడ్పేకర్తో అంత సాటిస్ఫాక్టరీ షాట్స్ కొట్టలే. చూద్దాం నెక్స్ట్ ఉడ్పేకర్తో ఎక్కువ షాట్లు కొట్టడానికి ట్రై చేద్దాం ఇప్పటి నుంచి కొట్టే కిల్స్ని. కాకపోతే ఇప్పుడు నేను ఓపెన్ ఏరియాలో ముందు జోన్కి వెళ్ళాలి డార్లింగ్. ఈడెవడో ఉన్నాడు, ఈయన గెలిస్తే ఆ నన్ను కొడతాడు. ఆ గెలకకుందే కొట్టాడు. ఇంకేం చేయలేము, ఆయన గెలకాల్సిందే. ముందు వాల్ వేసుకొని ముందుకు మూవ్ అవుదాం. మన దగ్గర వాల్స్ కూడా ఎక్కువ లేవు, వాడేస్తాం. ఇక్కడ నాకు తెలుసు ఇక్కడే ఒక 8-9 వాల్ అయిపోతే ఈడెవడో చూడు కొట్టేస్తానే ఉన్నాడు. వాల్ వేలుస్తున్నాడు. అమ్మయ్య ఆడైతే నాకు ఆడ దగ్గర డిమిత్రి లేకపోతే చాలు డార్లింగ్. సోనియా వేస్తాడు, డిమిత్రి లేకపోతే చాలు. చూద్దాం మరి ఆడైతే నాకేడు. అబ్బా బాబా బాబా చాలు. ఇలాంటి షాట్లు కొడితే ఉడ్పేకర్తో చాలు, ఇంకేం అవసరం లేదు. ఈడికి పడిపోతే మాత్రం హ్యాకరే. కానీ పడదులే, ఇప్పటికైతే మనం 2 కొట్టాం చాలా. అదే కాకపోతే ఒకటే కిల్ వచ్చింది. ఆ లాంగ్ గోడ్ లేసిపోయాడో మరి డిమిత్రి వేసుకొని లేసాడో నాకు తెలియదు, కానీ ఒకటే కిల్ వచ్చింది. 17 కిల్స్ కాస్త 18 కిల్స్ అయినాయి అంతే. సో ఈడైతే నన్ను సావ కొడుతున్నాడు. M24 నేను ఎక్సాడ్ది అండ్ ఆ FGL అయితే వేస్తానే ఉన్నాడు. ఒక 3-4 వదిలేడు నా మీదకి. వీడికైతే షార్ట్ రేంజ్లోకి వెళ్ళి బుర్రకిచ్చేద్దాం. అసలు ఇలా కాదు కానీ వీడు ఎక్కడున్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడు. వాడు ఆ M24 నేను ఎక్కడ తోపాడు కానీ సావ కొడుతున్నాడు డార్లింగ్. కూర్చోవడం కొట్టేయడం ఇదే పని, ఇంకో పని లేనట్టుంది వీడికి. అరే 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 గాల్లోకి వెళ్ళిపోతున్నా ఏమో నాయనా. ఒరే ఒరే రే కొడతా అని మాట ఇచ్చారా మా వాళ్ళకి, నిన్ను కొట్టేయాల్సిందే ఏదో ఒకలాగా. టప్సియా వాడదాం, తెలుసు కదా ఎలా వెనకాలకి వెళ్ళిపోతే ఆడు ఏం చేయలేడు. సో మన దగ్గర యూఎంపీ ఉంది కాబట్టి ఏదో ఒకలాగా అయితే కొట్టాం.
సారీ రా డార్లింగ్, నేను కొట్టకుండా వెళ్ళిపోదాం అనుకున్నా కానీ బాగా ఇబ్బంది పెట్టావు నువ్వు. M24 నేనుతో FGLతో ఒక్కడవే ఉన్నప్పుడు మూసుకొని ఆడుకోవచ్చు కదా, నన్ను ఎందుకు అంత గెలకడం? ఒక్కడవే టీంలో బతుకున్నప్పుడు ర్యాంక్ పుష్ చేసుకోవచ్చు కదా. ఈడెవడో వచ్చేస్తున్నాడు, ఛాన్స్ దొరికితే చాలరా, ఎవడో ఒకటి ఎక్కేస్తూనే ఉన్నాడు అసలు ఏందో కానీ. కానీ ఏం చేస్తావు మరి, UMP లెజెండ్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయలేవురా. ఎంత షార్ట్ రేంజ్కి రష్ చేసినా UMPతో బుర్రకిచ్చేస్తా కాబట్టి ఏం చేయలేము. మరి అతిగా మాట్లాడుతున్నా అని అనుకోకండి డార్లింగ్, అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాను, ఏమనుకోకండి. సరే రా రే ఏజెంట్, నీకు ఇవన్నీ సెట్గా ఒరే మూమెంట్ ఇచ్చేస్తున్నాను నాయన, నేనే మూమెంట్ ఇచ్చేస్తున్నాను డార్లింగ్. చూసారా ఎలా ఉందో మూమెంట్, చిన్న స్ట్రోక్ ఇచ్చా అలాగా, పైనుంచి ఎవడన్నా హెడ్ పడుతుందేమో అని. వీళ్ళు రారా ఎంతసేపు ఇక్కడ నుంచున్నా అంటే 6 LA ఉంది కదా, జోన్ పడ్డాక చూద్దాం అంటే జోన్ నా సైడ్ పడింది. నేను ఇక్కడ పెద్ద పెంటని కాదు డార్లింగ్, పెద్ద కామెడీ అయింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అసలు నేను ఎలైవ్ చూడడం మర్చిపోయా, ఎలైవ్ చూసుకోవట్లేదు. చూడు రైట్ ఎవడున్నాడా పైన ఎవడున్నాడా, ఆ 7 LA అనుకుంటున్నా. మొత్తానికి పైన ఒకటి కనిపించాడు, సరే వాళ్ళని కొడదాం. రైట్కు వాల్ వేసేసుకుంటున్నా, ఎలైవేమో ముగ్గురే ఉంది చూడండి, నేను కాకుండా పైన ఉన్న వాళ్ళు ఇద్దరే. నాకు అది తెలీదు, నేను లైవ్ 7 or 8 ఉంది, కింద కూడా ఉన్నారేమో అనుకుంటున్నా. సరే అని ఇలా కొడుతుంటే అలా బాడీలు కొడుతున్నా. ఇంకా ఆ రేంజ్లో కొంచెం హెడ్ కొట్టాలంటే కాస్త కష్టమే. వాడు ఏంటో మాయమైపోయారు, నాకేం అర్థం కాలే. ఇక్కడ సరే కింద చూస్తే కింద కూడా వచ్చాడు. సరే వీడికైతే కొట్టా, 2 బుల్లెట్లు కొట్టాడు, నాక్ అయితే అయ్యాడు. కానీ హార్జెలన్ ఉందేమో వాడి దగ్గర. నాకు ఇప్పటికీ తెలీదు అసలు ఎలా ఇద్దరే అని, నిజంగా తెలియదు డార్లింగ్. నేను ఆడేటప్పుడు ఏదో ఆ ఫ్లోలో అలా ఆడుతూ ఉన్నా కానీ తర్వాత ప్రిసైజ్ ఆన్ స్కోప్ పెడదాం అనుకున్నా. షార్ట్ రేంజ్ ఫైట్ కదా, ఇంకా ప్రిసైజ్ ఆన్ స్కోప్ పెట్టి ఫైర్ బటన్ అడ్జస్ట్ చేసా. వుడ్ పేకర్ పడట్లేదు అని చూస్తే బుయ్య వచ్చింది. కానీ ఇలాంటి బుయ్య అయితే నేను ఎప్పుడు కొట్టలేదు డార్లింగ్. అసలు అదేంద్రా నాయన, నేను సెట్టింగ్లు మారుస్తుంటే సెట్టింగ్ మార్చేలో బుయ్య అయిపోయింది. ఏమో డార్లింగ్, మీకు కనుక ఈ మ్యాచ్ కొంచెం కామెడీగా నచ్చుంటే లైక్ కొట్టండి. సరే డార్లింగ్, మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. టాటా బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అండ్ ఫేస్ రివీల్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.